హుసేన్ అన్నకు ధన్యవాదాలు. ఈనాటి సమావేశానికి కవిసంధి సమావేశంలో నన్ను పాల్గొనేట్టుగా నన్ను ఎంపిక చేసినటువంటి గీత సాహిత్య అకాడమీ తెలుగు విభాగానికి సంబంధించినటువంటి కన్వీనర్ ఆచార్య మృణాలిని గారికి సభ్యులందరికీ ధన్యవాదాలు చేస్తాను. ఈనాటి ఈ సభకు చాలామంది మిత్రులు, పెద్దవాళ్ళు, స్నేహితులు, సాహిత్య ప్రియులు వచ్చారు. వాళ్ళందరికీ నేను పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు ఇది ఒక కరీంనగర్ కేంద్రంగా సాహిత్య అకాడమీ ఇచ్చిన అరుదైన అవకాశమే అని నేను అనుకుంటున్నాను. అదే గౌరవానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నా కవిత్వ ప్రయాణం చెప్పమంటే నిజానికి చెప్పాలి అనేది కూడా కొంత ఉండే. నేను రాసుకొని చదువుకు సంబంధించిన నోట్స్ ద్వారా నేను వివరిస్తాను. విరతీగా కవిత్వం నాకు గుడిసె మీద పారే విరతీగా ముళ్ళ కప్పపై పుష్పించిన కట్ల పువ్వు గంగడోరుకు కట్టిన గంట కళాత్మకంగా కుండను వాడినట్లు నాణ్యతగా చెప్పులు ముడిచినట్లు అందమైన చీర వేసినట్లు నేను కవిత్వాన్ని బదిలంగా ఈ అక్షరాల నులకాలకం నులకాంటే తెలుసు కదా, చాలా నేను మాట్లాడే మాటలలో మన ఊరు భాష వస్తుంది. ఈ అక్షరాల నులకాలకం అనే అంశ నాకు 1985లోనే మొదలైంది. 85 నుంచే మొదలైనాడు. నేను 1962లో పుట్టాను. నేను బాల్యంలోనే మా తాత తొడ మీద పగ్గం వేయడం చూసిన. తొడ మీద పగ్గాన్ని ఇట్లా పెయింట్ పగ్గం తయారైంది అది చూసిన. అట్లనే కవిత్వ పూరికల్ సెట్గా వాక్యం చేస్తున్నాను. ఇదంతా 4 దశాబ్దాలుగా సాగుతున్న వ్యవసాయం కాదు. 2001 నుంచి పుస్తకాల పంట మొదలైంది. ఇప్పటికీ 12 సంపుటాలు, మరో 4 వ్యాసాల పుస్తకాలు బయటకు వచ్చినాయి. ఇంకా 3 సంపుటాలు ఇంగ్లీష్లోకి అనువాదమయ్యాయి. ముందు నేను ఈ రాతల రహదారుల్లోకి ఎట్లా వచ్చిందో చెప్పాల్సింది. అదే ఈ కవిసంధి లక్ష్యం అని అనుకుంటుండవచ్చు. నేను మళ్ళా బ్యాక్ పోతే 85 పోతే నాకు చదువుడు, రాసుడు, వినుడు, తిరుగుడు చిన్నప్పటి నుంచే ఉన్నది. మా తాత చిన్నప్పుడు వాకిట్లో నిద్రపోయేటప్పుడు ఊహాజనితంగా కథలు చెప్పేది. ఆ కథలలో శాస్త్రాలు అనేవాళ్ళం మేము. అట్లా ఊహలతో సృజనాత్మక అల్లిక మొదలైంది. వాకిట్లో పడుకున్నప్పుడు ఇట్లా ఈ పేదిరెడ్డి కథ, ఈ కథ అని చెప్పినప్పుడు ఆ అల్లిక అనేది నాకు అట్లా మొదలైంది. అంటే ఊహలుగా అల్లికలుగా అట్లా మొదలైంది కావచ్చు. ఆ సెలవుల్లో ఆ తర్వాత 10వ తరగతి పాస్ అయిన తర్వాత నాకు ఒక గమ్మత్ జరిగింది. మాకు తెలుగు చెప్పే నారాయణ సార్ అంటే ఉండే. ఎండాకాలం సెలవులలో 10వ తరగతి అయిపోయినాక ఇంటికి పోయినప్పుడు అరే మీరు ఏం చేస్తారా అంటే మేము అందరం ఏదో పనులు చెప్పినాము. అట్లా కాదు, మహాప్రస్థానం అనే పుస్తకం ఉంటుంది, ఆ తర్వాత గబ్బిలం అనే పుస్తకం ఉంటుంది, ఒకటి జాషువారాజు యూనివర్సిటీ శ్రీరాజులు, అది తప్పకుండా తీసుకుని చదవాలి, గ్రంథాలయంలో ఉంటాయి మన దగ్గర అన్నాడు. ఎంత చదువుతున్నాడు ఏంటి అని. అక్కడికి కూడా నాకు పేపరు, పుస్తకాలు చదువుడు కొద్దిగా నాకు చదువు పట్ల ఇంట్రెస్ట్ ఉండే. టెక్స్ట్ బుక్స్ల కన్నా ఇతర పుస్తకాల పట్ల నాకు ఆసక్తి ఉండే. ఆ సార్ చెప్పిన దానికి అనుకుని మహాప్రస్థానం, గబ్బిలం పుస్తకాలు తప్పనిసరిగా చదవాలని మాట ఎక్కింది. మా ఉస్మానాబాద్ శాఖ గ్రంథాలను తీసుకొచ్చి చదివినాం. పూర్తిగా అర్థం కాలేదు. అర్థం కాకుండా చదివినాం. పైకి చదివేది. కవిత్వం పట్ల మరింత మక్కువ కలిగింది నాకు అప్పుడు.